హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు జంతికలు కుక్ చేస్తున్నానండి. అలాగే వీడియో తీశానన్నమాట. చూస్తున్నారా, ఇలాగా పట్టుకోగానే విరిగిపోయినట్టుగా చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే. నేనైతే ఈ జంతికల కోసం రేషన్ బియ్యం తీసుకున్నాను, ఒక 2 kgs దాకా. అలాగే ఇందులోకి 1 kg దాకా పచ్చెనపప్పు, అలాగే 1/2 kg దాకా పుట్నాల పప్పు వేస్తున్నాను. అదే వేపించనపప్పు అంటారు కదా, ఈ పప్పు యూస్ చేయడం వల్ల జంతికలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చాలా మృదువుగా ఉంటాయి అన్నమాట. మనం తినడానికి జంతికల పిండిని ఆడించడానికి అయితే మిల్లుకి ఇచ్చేసానండి. మనం తక్కువ అయితే మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మిల్లులో ఆడించాను అన్నమాట. ఇందులోకి ఒక 50 గ్రామ్ దాకా వాము, అలాగే ఒక 200 గ్రామ్స్ దాకా నువ్వులు వేసాను అనమాట. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా నువ్వులు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా వేడి చేసిన ఆయిల్ని బాగా వేడి చేసి చల్లారిన తర్వాత వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 ప్యాకెట్స్ దాకా పొడి కారం వేస్తున్నాను అన్నమాట. బియ్యం క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల అన్నీ కూడా ఎక్కువే వేస్తున్నాను. రుచికి సరిపడినంత మీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవచ్చు. నూనె వేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట పిండిని. తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా ఎక్కువగా ఒకేసారి చేసుకోవడం వల్ల ఇవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి. అందువల్ల నేను ఎక్కువగా చేస్తుంటాను అన్నమాట. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకోకూడదు, మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఎందువల్లంటే మనకి జంతికలు అనేవి ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మెత్తగా వస్తాయి అన్నమాట. నూనె పీల్చేస్తుందని మరీ గట్టిగా కలుపుకుంటే జంతికలు అనేవి మృదువుగా ఉండవు. అందువల్ల నేను ఎప్పుడు చేసుకున్నా వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసి కలుపుతాను. జంతికలు ఇలా మృదువుగా కలుపుకుంటే ఒక 1 month వరకు స్టోర్ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉంటుంది కదా. ఇలా ఎక్కువగా చేసుకొని పెట్టుకోవడం వల్ల పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా మృదువుగా పిండిని కలిపాను. ఇలా కలుపుకున్నాక పిండి అనేది ఎండిపోకుండా ఉండడానికి దీని మీద అయితే స్కార్ప్ కొద్దిగా తడి చేసి వేస్తున్నాను. ఎక్కువగా ఉండడం వల్ల మనకి బేగా ఎండిపోతుంది కదా, అందువల్ల స్కార్ప్ తడి చేసి వేస్తున్నాను అన్నమాట. మనం ఇలా కొద్దిగా తీసుకొని జంతికలు అనేవి ఒత్తుకోవచ్చు. ఇలా మౌల్డ్స్ ఉంటాయి కదా జంతికలు వేయడానికి, ఆ మౌల్డ్ తీసుకొని నేనైతే వీటికి నూనె అప్లై చేశాక పిండిని అయితే అడ్జస్ట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఇలా మృదువుగా ఉండడం వల్ల మనం తడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగా వేసుకోవచ్చు అన్నమాట ఈ మౌల్డ్స్లోకి. నేనైతే పెద్ద మౌల్డ్ తీసుకున్నాను. చిల్లుల గరిట ఉంటుంది కదా, మనం జంతికలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా అప్లై చేసుకొని జంతికలు అనేవి మనం డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే తీసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకుంటే మనకి జంతికలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఇలా పెద్ద కడాయి పెట్టడం వల్ల జంతికలు అనేవి ఎక్కువగా పడతాయి అన్నమాట. నేనైతే ఒక 5 జంతికల దాకా వేసుకుంటున్నాను ఒకేసారి. ఈ జంతికలు వేయకముందు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే బాగా లోపల వేగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నొరగ అనేది పోయింది, జంతికలన్నీ వేగిపోయాయి అన్నమాట. ఇలా మూకుడితో తీసేసుకుంటున్నాను మొత్తం అన్నీనా. ఇలా పెద్ద కడాయి పెట్టడం వల్ల ఏంటంటే మనకి జంతికలు ఎక్కువగా పడతాయి. చూస్తున్నారు కదా, చాలా మృదువుగా గుల్లగా వచ్చాయి అన్నమాట ఈ జంతికలు అనేవి. నచ్చిందా మీకు కూడా? ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లలకి ఇంట్లో ఇలా ఈజీగా చేసి పెట్టుకోండి ఒకేసారి. నా టిప్స్ అండ్ నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.